రాజ్మా కట్లెట్సా? వావ్, రాజ్మా చాలా హై ప్రోటీన్ ఫుడ్ రా. లెట్స్ గో. నార్త్ ఇండియన్స్ ముఖ్యంగా పంజాబీస్ బాగా ఈ రాజ్మా అవన్నీ తిని కండలు పెంచుతారు వాళ్ళు. బలంగా ఉంటారు. మీరు కూడా గట్టిగా బలంగా ఉండాలని మీకోసం తయారు చేస్తున్నా. ఓకే రా, డన్, లెట్స్ గో. సో ఫస్ట్ ఏం చేయాలి? ఇవి నల్ల రాజ్మా, కిడ్నీ బీన్స్ అంటారు కదా. అవును. వీటిని ఒక రోజు ముందు నానబెట్టిన. ఓకే. ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసిన. అప్పుడు మనం మిక్సీలో వేస్తే మంచిగా మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. ఓ, అయితే వేసేద్దాం. మేడం దీనికి ఒక ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా, అందుకే దానికోసం దీనికి మనం పాలకూర యాడ్ చేసుకుంటాను. మీకు నచ్చితే తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నట్టు. ఇంకా ఏదైనా ఆకుకూరలు యాడ్ చేసుకోవచ్చు. లైక్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే కొత్తిమీర మాత్రం ఏడిపోయిన వదిలిపెట్టరు మీరు, నాకు అర్థమైంది. పాలకూర వేసుకుంటాను. నెక్స్ట్ మనం దీంట్లో పన్నీర్ వేసుకుంటాను, చిన్నగా తురుముకున్న పన్నీర్. ఇది జీలకర్ర మేడం. మనకు ఉప్పు అనేది కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే ఎక్కువైంది అనుకో తినలేము కాబట్టి. అసలు ఈ ఫ్యాక్ట్ నువ్వు చెప్తుంటే అద్భుతంగా ఉంది. ఉప్పు ఎక్కువైపోతే తినలేము అన్న సత్యాన్ని వీడి రోజు కనబెట్టాడు చూడండి, అది అద్భుతం. అది కనిపెట్టేది కాదు మేడం, ఆల్రెడీ ఉన్నదే. నేను చెప్పిన మళ్ళీ అంతే. నాకు తెలియదని చెప్పినావు. ఒకసారి చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పాలి కదా. ధనియాల పొడి. ధనియాల పొడి. నెక్స్ట్ నువ్వులు వేసుకుంటాను మేడం. పెప్పర్. సో కొద్ది కారం పొడా. కొంచెం కారం. సాల్ట్ వేయనా కొద్దిగా? సాల్ట్ వేయండి మేడం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం మేడం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మనం. చూస్తే మంచిగా అన్ని కచ్చా పచ్చాగా బాగా మిక్స్ అయిపోయినాయి. సో బౌల్లోకి తీసేసుకుందాం. సో నువ్వు అన్నట్టు కరెక్టే కాంతం. వాటర్ అంతా యాడ్ చేసినాం అనుకో, అప్పుడు మనకు కట్లెట్లు రావు. అదే ఇబ్బంది అవుతుంది. స్టవ్ ఆన్ చేసేసుకున్నా కొద్దిగా. సో ఉప్పు సరిపోయిందో లేదు చూడండి ఒకసారి కాంతం. బాగుందా? బాగుంటది మేడం. కొంచెం ఆయిల్ అప్లై చేసి లైట్ ఆయిల్ వేయనా? ఇట్లా చేసుకున్న తర్వాత మనకు నువ్వులు దాచుకున్నాం కదా స్టార్టింగ్ ఫస్ట్, దాంట్లో ఒకటి వేసుకోవాలి మనం. నువ్వులు వచ్చాక టిక్కీ ఫీలింగ్ వస్తుందిరా కాంతం. నువ్వు రోజు రోజుకి భలే ఇంప్రూవ్ అవుతున్నావురా. అంటే మీకు డిఫరెంట్ టేస్ట్ కావాలంటారు కదా, అందుకే మీకోసం డిఫరెంట్ గా ట్రై చేస్తాను. నాకైతే ఫుడ్ అనేది వీక్నెస్ అబ్బా. ఎవరైనా మంచిగా వండి పెడితే నేను వాళ్ళకి ఇంకా ఫ్యాన్ అయిపోతా అన్డౌటెడ్లీ. సో దీన్ని ఇలా తిప్పుకుందాం. అవును కాంతం, దీన్ని మనము గీతో ఫ్రై చేసుకోలేమా? గీతో చేసుకోవచ్చు మేడం. గీ వేసుకుందామా? ఫ్లేవర్ బాగుంటది కదా. సో ఇది అవ్వడానికి ఇంకెంత టైం ఉంది? ఇది అవ్వడం కాదు, ఇంకా మిగతా కాల్చుకోవడానికి. అమ్మో, ఇన్ని కాల్చుకోవాలా? కట్లెట్స్ అయితే రెడీ అయినాయి. డిష్ అవుట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. అంతే కదా, తినబుద్ధి అవుతుందిరా. రాజ్మా కట్లెట్ ఎంత మంచి ప్రోటీన్ ఫుడ్ ఉందిరా. ఇందులో ప్రోటీన్ ఉంది, ఫైబర్ ఉంది, కాల్షియం ఉంది, ఐరన్ ఉంది. బాడీకి ఏం కావాలి అన్ని ఉన్నాయి రా. రాజ్మా అంటేనే రాజమాత లెక్క. అంటే ఎన్నుంటే ఆమె దగ్గర పవర్స్, అట్లా అన్ని పవర్స్ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ సెగ్మెంట్ గెస్ట్ దేవో భవలోకి వెళ్ళిపోదామారా? పోదాం మరి, ఏం చేస్తావు. ఫస్ట్ సెగ్మెంట్ చాలా బాగా వచ్చింది. సో నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్, గెస్ట్ దేవో భవ. ఈ రోజు గెస్ట్ దేవో భవాలో రాబోతుంది మన కాంతం గారి ఫ్రెండ్ వేముల సంజన ఫ్రమ్ హన్మకొండ. వచ్చేయండమ్మా సంజన గారు. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. హలో సంజన గారు. హలో హరియానా గారు. వెల్కమ్ టు వంటస్టిక్. ఎందుకంటే చేతులు అనుకుతున్నాయి. అందరి ముందు పరుగు పోయిందిగా. నేను మనిషినేనండి. ఓకే అండి.